ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కూడి వచ్చిన వారికి అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అలాగే లైవ్లో వీక్షిస్తున్న మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి ఈ సమయంలో మన యొక్క ఆరాధన మనం ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించుకుందాం. స్తోత్రం 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 స్తుతి 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 సర్వాధికారి సర్వోన్నతుడా స్తోత్రం 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 సర్వాధికారి సర్వాధిపతి స్తోత్రం 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 మహోన్నతుడా కృపగలిగిన తండ్రి మీకే స్తోత్రం 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 నిరంతర పూజ్యార్హుడా మీకే స్తోత్రం 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 మహాగణుడా మహోన్నతుడా దయగల తండ్రి మీకే స్తోత్రం 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 కృపగలిగిన దేవ దయగల రాజా స్తోత్రం 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 కడవరకు కాచి కాపాడు దేవా మీకే స్తోత్రం 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 మా మార్గం సరళం చేయి మహోన్నతుడా మీకే స్తోత్రం 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 మహాగణుడా మహోన్నతుడా దయగల రాజా స్తోత్రం 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 కృపగలిగిన దేవా దయగల తండ్రి మీకే స్తోత్రం 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 ప్రభా మహాగణుడా మహోన్నతుడా దయగల రాజా మీకు స్తోత్రాలు వందనాలైనా మరి ప్రభా ఇటువంటి చక్కటి సమయాన్ని ప్రభా భాగ్యాన్ని మాకు దయచేసినందుకు బట్టి స్తోత్రాలు ప్రభా గడిచిన ప్రభా 12 మాసముల ప్రభా మళ్ళీ కాచి కాపాడే ప్రభా చివరి ఆదివారం ఆరాధనలో ప్రభా పాల్గొనే ధన్యతను భాగ్యాన్ని ప్రభా మాకును ప్రభా కూర్చున్న ప్రతి ఒక్కరికి అలాగే ప్రభావ లైవ్లో వీక్షిస్తున్న ప్రభావ ప్రతి ఒక్కరికి దయచేసి అందుని బట్టి స్తోత్రాలైనా ప్రభావ ఈ యొక్క సమయంలో ప్రభావ మమ్మల్ని మేము సమర్పించుకుంటుండగా ఈ యొక్క ఆదివారం ఆరాధన ప్రభావ ఆది నుంచి అంతవరకు ప్రభావ మీరే అల్ఫా ఒమేగా అయ్యుండి ప్రభావ ధవలవనుడ రత్నుడైన ప్రభావ మీరే ఈ యొక్క ఆరాధన ప్రభావ ఘనంగాను మీ నామానికి మహిమకరంగా జరిగించుకొని మనం వేడుకున్న ప్రభావ కరెంటును వాతావరణాన్ని సౌండ్ సిస్టమ్ను ప్రభావ అలాగే టెక్నికల్గా కానీ ప్రభావ ఏ ఆటంకంలో ప్రభావ ఏ అపవాది ప్రభావ తలంపును ప్రభావ జరగకుండా ఏ అపవాది ప్రభావ శోధన ప్రభావ జరగకుండా మీరే కృపను దయచేసి మీరే ముందుండి నడిపించి ఈ ఆరాధన ద్వారా అలాగే పాటల ద్వారా వాక్యం ద్వారా మీరే దైవ సేవకుల నోటిని ప్రభావ బూరగా వాడుకొని మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని దయచేసి మీరే ఈ ఆరాధన ద్వారా సర్వ మహిమ ఘనత పొందుకొని మనం వేడుకుంటూ మరి ఇలాంటి సమయంలో మరి ఇంకొంచెం మాకు దయచేసి మీ యొక్క కృపలో మీరు అక్కడ ఆలస్యం అయితే వచ్చే ఆదివారం ఆరాధనలు మిమ్మల్ని కలుసుకొని భాగ్యాన్ని మాకు అందరినీ దయచేయమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మహిమ గల యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమేన్. ఇదేనా హమ్మింగ్ వస్తుంది భయంకరంగా హమ్మింగ్ వస్తుంది చూసుకోండి హమ్మింగ్ భయంకరంగా వస్తుంది ఏదో అన్నీ అక్కడ అన్నీ వస్తాయి అన్మ్యూట్ కొట్టండి ఫస్ట్ టైం అదే అయిపోయి మైక్ ఆన్ చేస్తే అన్నీ హమ్మింగ్ వస్తాయి సినిమా మైక్ ఆనే చేయలే అన్నీ అక్కడ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఈ సమయంలో ఒక చక్కటి ఆత్మీయ గీతాన్ని పాడచ్చు మన యొక్క ప్రభువు నామమును మహిమపరుస్తూ కనపడదాం. హల్లెలూయా. మీరు
పునాది మునుపే ఈ లోక సృష్టి ముందే ఆనందధ్వనులు చేసి పాడిరే ఉదయ నక్షత్రాలు. కొలతలేసినప్పుడే ద్వారాలు తెరిచినప్పుడే ఆనందధ్వనులు చేసి పాడిరే దేవుని కుమార్. నూతన ఆకాశము నూతన లోకము నూతన యెరూషలేము వచ్చును. మనమంతా మరలా పాడేదము. భూపునాది మునుపే ఈ లోక సృష్టి ముందే చేసి పాడిరే దేవుని కుమారులు. జీవమే జీవమే ప్రాణమే ప్రాణమే నిత్యము మనలో ఉండును. జీవమే జీవమే ప్రాణమే ప్రాణమే నిత్యము మనలో ఉండును. తండ్రి క్రీస్తు పరిశుద్ధాత్ముడు మనతో ఏకమై ఉండును. భూపునాది మునుపే ఈ లోక సృష్టి ముందే ఆనందధ్వనులు చేసి పాడిరే ఉదయ నక్షత్రాలు. కొలతలేసినప్పుడే ద్వారాలు తెరిచినప్పుడే ఆనందధ్వనులు చేసి పాడిరే దేవుని కుమారులు. వేదన బాధయు కన్నీరు దుఃఖము ఇంకెక్కడ ఉండవు. వేదన బాధయు కన్నీరు దుఃఖము ఇంకెక్కడ ఉండవు. సూర్య చంద్రులు వెలుగును ఎవరు దేవుడే వెలుగై ఉండును. భూపునాది మునుపే ఈ లోక సృష్టి ముందే ఆనందధ్వనులు చేసి పాడిరే నక్షత్రాలు. కొలతలేసినప్పుడే ద్వారాలు తెరిచినప్పుడే ఆనందధ్వనులు చేసి పాడిరే దేవుని కుమారులు. నూతన ఆకాశము నూతన లోకము నూతన యెరూషలేము వచ్చును. దేవుడే మనకు గుడారమై ఉండును. మనమంతా మరలా పాడెదము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
జయం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కూడి వచ్చిన అందరూ పాట పాడే సమయంలో చప్పట్లు కొడుతూ దేవుని నామమును మహిమపరిచి గణపరుద్దాం. హల్లెలూయా. బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడు అనే పాట పాడుచు దేవుని నామమును మహిమపరిచి గణపరుద్దాం. హల్లెలూయా. ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టచ్చు. సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సింహాసనాసీనుడా. నా యేసయ్యా నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయెనే. బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా. పరిశుద్ధతలు మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమున లేడని పాడొచ్చు. ఆయన నామమును మహిమపరిచి కీర్తిద్దాం. పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమున లేడు. పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమున లేడు. నాలో నిరీక్షణం, నీలో సంరక్షణం, నీకే నా హృదయార్పణ. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా.
ఓటమి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళలయందు ఓటమి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళలయందు నీవు చూపించిన నీ వాత్సల్యమే నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవ జ్ఞాపిక నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవ జ్ఞాపిక బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా నా యేసయ్యా నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే నన్ను జీవింపజేసే నీ వాక్యమే నాకిలలో నా సంతోషమే బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఇప్పటి వరకు చక్కటి ఆత్మీయ గీతాలను పాడుచు దేవునామని మహిమపరుస్తాం. మరి ఈ సమయంలో మన ఆత్మీయ తల్లి గారు సిస్టర్ మేరీ గారు వచ్చి కొన్ని ఆత్మీయ గీతాలు పాడి మన దేవునామని మహిమపరుస్తారు.
హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. స్తోత్రం. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణం. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. ఆమేన్. స్తోత్రం. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరిని చూపి మరో రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొంద మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమను పొంద మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప మాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమున ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు.
అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశ తీరం ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృప. ఆశ తీరం ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృప. యేసయ్యా నీ కృప మాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప మాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. హల్లెలూయా. చెక్. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి ఈ చివరి ఆదివారం రోజున, ఈ 2025వ సంవత్సరం మరి ప్రభు సన్నిధిలో చేరి స్తుతించే గొప్ప ధన్యత ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ సమయంలో దేవుని మనం స్తుతించబోతా ఉన్నాం. కాబట్టి ఇంకా ఎవరైనా ప్రభు సన్నిధికి రావాలని ఆశ కలిగిన వారు దయచేసి త్వరగా మరి ప్రభు సన్నిధికి రండి. మనందరం కలిసి మన దేవాది దేవుని స్తుతించి ఆరాధించి మహిమపరచుదాం. ఆయన నామాన్ని
మనం ఘనపరుచుదాం, పూజించుకుందాం. దేవుడు చేసిన మేలు ఉపకారం అన్నింటినీ ఈ సమయంలో జ్ఞాపకం చేసుకొని ప్రభుని నోరారా మనసారా ప్రభుని ఆరాధించవలసిన వారమై మనం ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో కొద్ది నిమిషాలు ఒక 2 పాటలు నేను పాడతాను, తర్వాత మన ఆరాధనలకు మనం వెళ్దాం. స్తోత్రం. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగమయ్యా. అవునేసయ్యా, నీతో గడిపే ప్రతి క్షణము నా జీవితంలో ఆనంద బాష్పాలు ఆగమయ్యా. స్తోత్రం. దేవా నీకే మహిమ, నీకే స్తుతి, నీకే ఘనత. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేలు యోచించగా, తలంచగా మేలు యోచించగా, నాగల మాగలు స్తుతించగా, నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. పాడుదాం. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ఆమేన్. స్తోత్రం నాయనా. Thank you Jesus, thank you Jesus, thank you Master, thank you Lord. మారావంటి నా జీవితాన్ని మధురంగా మార్చిన వాళ్ళవా నీవే. ఆమేన్. స్తోత్రం. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. నా ప్రేమ చేత కాదు నీ ప్రేమించి, నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి, రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు.
గమ్యమే లేని ఓ బాటసారి, నీతో ఉన్నాను భయము లేదన్నావు. గమ్యమే లేని ఓ బాటసారి, నీతో ఉన్నాను భయము లేదన్నావు. నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే, నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు. వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృప తలంచగా మేలు యోచింపగా, కృప తలంచగా మేలు యోచింపగా, నాగల మాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. పాడాలందరూ. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. మరి సమయంలో ఆలస్యం చేయకుండా కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విందాం. మరి దేవుని మాటలు మనం వింటూ ఉంటుండగా మరి సమయంలో ఇంకెవరైనా ప్రభు సన్నిధికి చేరి రావాలని ఆశపడుతున్న వారు ఉన్నట్లయితే దయచేసి త్వరగా ప్రభు సన్నిధికి రావాలని ఆశపడుతున్న వారు ఉన్నట్లయితే మరి త్వరగా ప్రభు సన్నిధికి రండి. ఈ సమయంలో దేవుని మాటలు మనం వినబోతా ఉన్నాం కాబట్టి శ్రద్ధగా కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విని దేవుణ్ణి మనం మహింపరుచుదాం. మరి ఈ సమయంలో మన పరిశుద్ధ గ్రంథమును పైకెత్తి బైబిల్ పల్లవి పాడుకుందాం. భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట. భలే భలే మాట
బంగారు మాట, బైబిలు మాట, నీ జీవితాన మరువాని మాట యేసు. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిలు మాట యేసు మాట. అందు నాతో పాటు చెప్పండి, వాక్యమైన యేసయ్యా, ఈ చివరి ఆదివారం రోజున, ఈ సంవత్సరం ముగింపు రోజున నీ సన్నిధిలో చేరి నేను స్తుతించే ధన్యత, నిన్ను ఆరాధించే ధన్యత నీవు మా కలుగు చేసిన విధమును బట్టి నీకు వేలాది వందనములు, స్తుతులు తండ్రి. నీ దాసుని మరుగుపరిచి నీవే నాతో మాట్లాడమని, నన్ను బలపరచమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో అందరం కూడా మన పరిశుద్ధ గ్రంథాన్ని తెరుద్దాం. అద్వితిని పట్టుకోండి, మీరు అద్వితిని. ఈ సమయంలో మన పరిశుద్ధ గ్రంథాన్ని తెరుద్దాం. కీర్తనలు 51వ కీర్తన. సెల్లు లాక్ పడింది, అది లాక్ తీసే సెల్లుకు. ఏముంత పర్సనల్స్ ఉంటాయి నీకు లాక్ వేసుకొని సెల్లుకి? కీర్తనలు 51, 10వ వచనం నుంచి 12వ వచనం వరకు దయచేసి అందరం కలిసి చదువుదాం. కీర్తనలు, అందరూ పరిశుద్ధ గ్రంథం తెరవండి. కీర్తనలు 51వ అధ్యాయం 10వ వచనం నుండి 12వ వచనం వరకు అందరం కలిసి చదువుదామండి. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగుచేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధుల నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో ఈ సమయంలో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభువా. నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో ప్రభువా, అది నీవే నా ద్వారా మాట్లాడమని, నీ బిడ్డలందరినీ కూడా ప్రభువా నువ్వు దర్శించమని నీ సన్నిధిలో నేను బతిమాలుకుంటా ఉన్నాను తండ్రి. మరి ఇంకా ఎందరైతే నడిపించబడాలి ఆశ ఉందో ప్రభు నడిపించండి. మరి వాక్యాన్ని బట్టి మేమందరం కూడా దీవించబడినట్లుగా సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటా ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈ చివరి ఆదివారం రోజున మరి నాకు కూడా కొంచెం ఆరోగ్యం బాగాలేదు, దగ్గు, జలుబు, మరి లైట్గా ఫీవర్ కూడా వస్తూ ఉంది. అయినప్పటికీ కూడా ప్రభు తన బలాన్ని అనుగ్రహించి మీ మధ్యలో ఆయన నిలబెట్టుకున్నాడు. కాబట్టి కొంచెం మీరు అడ్జస్ట్ కండి. కానీ దేవుడు బలమైన వర్తమానంతో మనతో ఆయన మాట్లాడబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి, బిగ్గరగా చెప్పాలి, హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో మనం చదివినటువంటి
వాక్య భాగాన్ని మనం బాగా గమనించినట్లయితే, నాలో శుద్ధ హృదయమును సృజించుము. మొట్టమొదటి లైన్ మనం గమనిస్తే, దేవా నా యందు శుద్ధ హృదయమును కలుగు చేయుము, సృజించుము. నాలో స్థిరమైన ఆత్మను నూతనపరచుము. నీ సన్నిధి నుండి నన్ను తోసివేయకుము. నీ పరిశుద్ధాత్మ నన్ను విడిచి తీసిపోనీయకుము. నీ రక్షణ సంతోషము నాకు ఇచ్చి సిద్ధమగు ఆత్మచేతనను ఆదరించుము అనే మాటను ఇక్కడ మనం గమనిస్తా ఉన్నాం, మనం చదివిన వాక్యాల ప్రకారంగా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజున శుద్ధ హృదయము, స్థిరమైన ఆత్మ. మన అంశం ఏంటండి? శుద్ధ హృదయము, స్థిరమైన ఆత్మ. దావీదు అంటున్నాడు, శుద్ధ హృదయం కలుగు చేయమంటున్నాడు. అంటే సరి చేయమనడంలే. ఏమంటున్నాడు ఆయన? కొత్తది పుట్టించమంటున్నాడు, సృజించమంటున్నాడు. అంటే అర్థం ఏంటి? అతని హృదయము శుద్ధి కాదని అతను అంగీకరించినాడు. నా హృదయము శుద్ధి కాదు, నాకు కొత్త హృదయాన్ని ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొత్త హృదయాన్ని ఇవ్వాలి, కొత్త హృదయాన్ని ఇవ్వాలి. నా హృదయాన్ని నేను శుద్ధి చేసుకోలేను. అతను అంగీకరిస్తున్నాడు. తనలో పాత స్వభావం మారాలంటే దేవుని యొక్క కార్యము చాలా అవసరం అంట. హల్లెలూయా. కాబట్టి మనం గమనిస్తే ఇక్కడ ఈ ఆదివారపు రోజున ప్రభు సన్నిధికి వచ్చిన మనము కూడా స్థిరమైన ఆత్మ కలిగి, శుద్ధ హృదయం కలిగి మనం బ్రతకాలి. ఈ 2025 సంవత్సరము చివరి ఆదివారాలకు మనం వచ్చినాం. ఈ చివరి ఆదివారం రోజున ప్రభు సన్నిధిలో చేరి ఎంతమంది స్తుతిస్తున్నామండి? కొంతమంది. ఎందుకంటే మనకి సంవత్సరానికి మహా అంటే ఒక 53, 54, 55 ఆదివారాలు వస్తాయి అంతే. ఈ 50 రోజులు ఆదివారాల పూట ఎంతమంది రక్షించబడిన వారు, హృదయము శుద్ధి కలిగిన వారు, స్థిరమైనటువంటి మనసు, ఆత్మ కలిగిన వారు దేవుని సన్నిధికి వస్తున్నారండి కదా? చాలా మంది రాలేకపోతా ఉన్నారు. దేవుణ్ణి స్తుతించలేక, దేవుణ్ణి ఆరాధించలేక, దేవుణ్ణి మహిమపరచలేక ఈరోజు ఎంతో మంది వారి జీవితంలో నష్టపోతున్నారు. దేవునికి దూరమై, దేవుని కార్యాలకు దూరమై, దేవుని పనులకు దూరమై, దేవుని ఆలయానికి దూరమై కదండి. వాళ్ళ హృదయము ఏమైపోతుందంటే రోజు రోజుకి పాతబడిపోతా ఉంది, పతనమైపోతా ఉంది, నాశనం అయిపోతా ఉంది. అందుకే దావీదు అంటున్నాడు, సరి చేయమనలేదు ఆయన. ఏమంటున్నాడు? కొత్తది కలుగు చేయి అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. శుద్ధ హృదయము కలుగు చేయము. ఒక పాట కూడా రాశారు భక్తుడు, శుద్ధ హృదయం కలుగు చేయము నాలోన నాలోన. అడగాలి దేవుణ్ణి. ఈరోజు చాలా మంది మారు మనసు పొందకుండానే ఎంతో మంది రక్షణ పొందామని బాప్తిసం తీసుకుంటా ఉన్నారు. దేవుని నమ్ముకున్నాము, దేవుడు వాక్యంతో మాట్లాడినాడని చెప్పి మారు మనసు లేకోకుండానే బాప్తిసం ఎంతమంది తీసుకున్నారు. నూతన పరచబడక మునుపే, శుద్ధ హృదయము కలుగు చేయబడక మునుపే ఎంతో మంది ఈరోజు బాప్తిసం తీసుకున్నారు. ఎందుకు? పరలోకానికి పోతామని మాయలో ఉన్నారు. మారు మనసు లేకుండా, శుద్ధ హృదయం లేకుండా, స్థిరమైన ఆత్మ లేకుండా దేవుని రాజ్యానికి వెళ్ళడం అసాధ్యం. హల్లెలూయా. ఈరోజు ఎంతమందికి స్థిరమైన మనసు ఉందండి? స్థిరమైన మనసు ఎంతమందికి ఉందండి? ఈరోజు ఆదివారము, చివరి ఆదివారము నేను పరిగెత్తుకుంటా లేచి దేవుని మందిరానికి పోవాలా,
దేవుని మందిరంలో నా నోరు తెరిచి ఒక పాట పాడాలా, నేను దేవుణ్ణి స్తుతించాలా, ఈ సంవత్సరం అంతా దేవుని నేను ఎంతో కాచి కాపాడినాడు, మరొక ఆదివారం నాకు ఇచ్చినాడు, చివరి ఆదివారం ఈ సంవత్సరంలో నేను దేవుణ్ణి స్తుతించాలా, దేవుణ్ణి ఆరాధించాలి అనేటువంటి ఆశ ఎంతమందికి ఉందండి కదా. అదేది నిన్నగాక మొన్న కడపలో మీటింగ్ జరిగింది. ఏం పాస్టర్ అని పేరు? ఇసాక్ పాస్టరే వచ్చాడు, చిక్కం ఇసాక్ పాస్టర్ వచ్చాడు. ఆయన ఉదయాన్నే లేచి ఎంతమంది పోయారండి? ఉదయాన్నే లేచి పనులన్నీ సిద్ధపాటు చేసుకొని 4:05కే లేచి ఆటో మాట్లాడుకొని 10 కంటే 10కి కదా. పోనీ ఆయన ఏమన్నా అన్నాలు పెట్టినాడా? పోనీ ఏమన్నా మీకోసం గంటల తరబడి ప్రార్థన చేసినాడా? పోనీ ఏమన్నా గంటల తరబడి వాక్యం చెప్పినాడా? పోనీ నీ పొయ్యి వచ్చినాక ఏమన్నా నీలో మార్పు వచ్చిందా? పొయ్యి వచ్చినాక నీలో నాలో ఏమన్నా మార్పు వచ్చిందా? స్టాండ్ మనలో ఏ మార్పు రాలేదు. మన గ్రామంలో ఉండే మన మందిరాలకే సక్రమంగా పోం మనం కదా, సమయానికి పోం, ఆ సంఘమును ప్రేమించం, క్రమాన్ని ప్రేమించం. శుద్ధమైన హృదయం కలిగి స్థిరమైన ఆత్మ కలిగి ఉండనంటే ఉన్నాం కదండి. ఇప్పుడు ఉదాహరణకి భర్త భార్యకు మంచి నగలు తెచ్చిచ్చాడు అనుకోండి, మా వినాల, భర్త భార్యకు మంచి నగలు తెచ్చిచ్చాడు అనుకోండి, 7 వరాల నగలు పెట్ట నిండుతా ఉన్నాయి అనుకోండి, మా వినాల, 7 వరాల నగలు పెట్ట నిండుతా ఉన్నాయి. కానీ భార్య అందరూ పోతున్నారని చెప్పి వజ్రాల కోసము బంగారు కోసం పోయిందంట. న్యాయమేనా? ఏం తక్కువ ఉందని పోయిందామా? 7 వరాల నగలు ఉన్నాయి, కానీ ఆమెకు ఎందుకు పోయింది? ఏ ఆశ కోసం పోయింది? ఇంకా ఏదో దొరుకుతుందని, ఇంకా ఏదో అని. కానీ పోతే దొరుకుతుందా? ఎంతమంది పోయారండి? ఎంతమందికి దొరికినాయి వజ్రాలు వైడూర్యాలు? దేవుడిచ్చినవి. నేను చెప్పేది అదే. కళ్యాణ బాబు సంఘములో అయినా, నువ్వు పోయే సంఘములో అయినా, నువ్వు బల్ల తీసుకునే సంఘంలో ఎక్కడైనా నీకేం కొలువైంది? ఏం కొలువైందని పాకులాడుతున్నావు? స్థిరమైన మనసు లేకుండా, ఒక సంఘానికి పోకుండా, ఒక చోట నిలకడగా ఉండకుండా, ఏ చెట్టుకి గాలి వస్తే ఆ గాలికి వెళ్ళిపోవడమే కదా. చెప్పకూడదు కానీ ఈరోజు నా సంఘంలో ఎంతో మందికి స్థిరమైన మనసు లేదు. ఎందుకు దేవుడు దీవించాలి? నీ సంఘములో నువ్వు నమ్మకంగా లేనప్పుడు, నీ దైవదాసుని దగ్గర నువ్వు నమ్మకంగా లేనప్పుడు నీ జీవితంలో కార్యం ఎలాగ జరుగుతుంది? సేవకుడు ఎంత బాధపడతాడండి? నన్ను కాదని ఫలానా చోటికి వెళ్ళారు అని సేవకుడు బాధపడ్డా. ఇప్పుడు నీ భార్య లేదా నీ భర్త నీ మాట వినుకోకుండా ఎక్కడికైనా పోయినాడు అనుకో, నువ్వు సంతోషంగా ఉంటావా? దిగులు పడతా ఏడుచుకుంటా కూర్చుంటావా? చెప్పాలమ్మా. ఇప్పుడు నీ భర్త నీ మాట వినకుండా ఎక్కడికైనా తన చెడ్డ స్నేహితులతో కలిసి ఎక్కడికైనా పోయినాడు అనుకో, అప్పుడు నీకు సంతోషంగా ఉంటుందా? బాధగా ఉంటుందా? బాధగా ఉంటుంది. ఈరోజు మనుషులు తెలుసుకోవడంలా, స్థిరమైన ఆత్మ లేదు, స్థిరమైన హృదయం లేదు. అదే చెప్పేది. చివరి ఆదివారము ఈరోజు చర్చికి పోవాలా, నేను బల తీసుకోవాలా, పచ్చో గిచ్చో ఏదో ఒక రకంగా ముందు మందిరానికి పోయి నేను మందిరంలో మోకాళ్ళు లొంగితే నాకు దేవుడు సహాయం చేస్తాడు, నాకు ఆరోగ్యం ఇచ్చినాడు, ఈ సంవత్సరం అంతా నాకు చేతి నిండితో పనులు ఇచ్చినాడు, నేను బాగా బతికినా, బాగున్నా, తిండికి కొలవలేదు, దేవుడు నన్ను సమృద్ధిలో నడిపించినాడు, నాకు ఆనందముగా బతికిన ఈ సంవత్సరం అంతా అని ఎంతమంది ప్రభు దగ్గరికి వచ్చి థ్యాంక్స్ చెప్తున్నారండి? లేదు. ఎవరికో ఒకరికి బాగైతే మనకు కూడా బాగా అవుతుందేమో అని పరిగెత్తుతాం. ఎవరికో ఒకరి గర్భఫలం కలిగింది అనుకుంటే ఇంకొకరికి మనం కూడా పోయి ఆశపడతాం. పోనీ పోయేటప్పుడు ఉత్త చేతులతో ఏమైనా పోతామా? వేలు తీసుకొని పోతాం ఏమ్మా. కానీ స్థానిక చర్చిలలో ఎంత వేస్తారు? 10 రూపాయలు వేస్తారు. ఎంత అన్యాయం అది. ఇప్పుడు
ఇంట్లో ఉండి నీ భర్తకు పప్పన్నం పెట్టి మీ అమ్మ మీ నాన్న ఇంటికి వచ్చి వాళ్ళ కోసం చికెన్ చేస్తే నీ మొగుడు బాధపడ్డా? చెప్పాలమ్మా. ఇంట్లో ఇప్పుడు నీ భర్త కోసమో నీ భార్య కోసమో పప్పన్నం చేసుకొని అప్పుడు ఎవరన్నా మీ ఇంటికి మీ అమ్మ మీ నాయన మీ బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళు వచ్చి నువ్వు పప్పన్నవి తిను, మా వాళ్ళకి నేను చికెన్ బువ్వ పెడతా మటన్ బువ్వ పెడతా అంటే ఇంట్లో వాడు ఎటో ఫీల్ అవుతాడు కదా. ఈరోజు మరి ఎన్నో అర్థం కావడంలే సంఘానికి, సంఘంలో విలువలు తెలియడంలే, స్థిరమైన మనసు లేదు. అందుకే భక్తుడు అంటున్నాడు, స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. హల్లెలూయా. పుట్టించుకొని అడగండి ప్రభువుని, అయ్యా నేను స్థిరంగా ఒక చోటకి వెళ్ళాలి, స్థిరంగా ఒక చోట ఉండాలా, స్థిరంగా ఒక చోటే బల తీసుకోవాలా, స్థిరంగా ఒకే చోటనే నమ్మకంగా ఉండాలా. మీరు పోయినటువంటి ఆ పాస్టర్ దగ్గరికి పోయి, నేను పోయిన నెల వచ్చినా గుర్తుపట్టినావా అని అడగండి. ఏమ్మా, పోయిన నెల నేను వచ్చినా, నంద్యాలకు వచ్చినా, కడపకు వచ్చినా, కర్నూలుకు వచ్చినా, అంతలెక్కలు వచ్చినా, రావులపాలెం వచ్చినా, సీతంపల్లెకి వచ్చినా, అన్ని పల్లెలకు వచ్చినా గుర్తుపట్టామని అడగండి. కానీ నీ సంఘ గురువు నిన్ను గుర్తుపడతాడు, నీ సంఘ కాపరి నిన్ను గుర్తుపడతాడు. ఏమ్మా సంఘానికి రాలేదే అని ఎవరు అడుగుతారు? నీ సంఘ కాపరి అడుగుతాడు. ఏమ్మా ఈ వారం మందిరానికి రాలేదని ఎవరు అడుగుతారు? నీ సేవకుడు అడుగుతాడు. ఏమి నీకు ఆరోగ్యం ఎట్టుందని ఎవరు అడుగుతారు? నీ భర్త అడుగుతాడు. ఊర్లో వాళ్ళందరూ అడుగుతారమ్మా. నీ నీరసము నీ కథ అంతా చూసి నీ భర్త అడుగుతాడు, ఏమ్మా నీకు ఆరోగ్యం బాగాలేదా, సర్లే హాస్పిటల్ పోదాం పని నీ భర్త పిలుచుకొని పోతాడు హాస్పిటల్కి. ఊర్లో వాళ్ళందరూ పిలుచుకొని పోతారా? ఈరోజు మనుషులు వాక్యాన్ని ప్రేమించకుండా లోకములలో వాటిని చూస్తూ వేగిరపడతా ఉన్నారు. ఈరోజు చివరి ఆదివారం ప్రభు దగ్గరికి వెళ్ళాలి, నేను ప్రభుని స్తుతించాలి, నా మందిరంలో నేను ప్రభుని మోకాలంగి ప్రభుని గణపరచాలి. ఈరోజున ఎంతో మందికి నేను చెప్పేదాన్ని, అందుకే ఈ సంవత్సరము నేను చెప్పిన, మీరు నా సంఘానికి వస్తేనే రండి, లేదంటే రావద్దని ఎన్నోసార్లు చెప్పినా నేను కదా. స్థిరమైన మనసు, ఒకే చోట నిలకడగా నమ్మకంగా ఉండాలా కదండి. నమ్మకత్వం కలిగి ఉండాలా. నువ్వు ఏ సంఘానికైనా పో, ఎంత దూరమైనా పో, ఆన్నే ఉండాలంగా సత్యంత వరకు. మళ్ళా సాయంత్రం అయితేనే కళ్యాణ్ బాబు మా ఇంటికాడికి రా ప్రార్థన చేయి, అయ్యా పాస్టర్ అయ్యా మా ఇంటికాడికి రా ప్రార్థన చేయి. మళ్ళీ ఈడెందుకు మధ్యలో వాడినే పిలిపించుకుంటే పోయినోన్నే వాడు వచ్చాడు మీ కాడికి, మీ ఇంటికాడికి రాగలుగుతాడు దూరాల నుంచి? రారు. స్థానికంగా ఉన్నటువంటి నీ సంఘ గురువును ప్రేమించండి, అతనికి విలువ గౌరవం ఇవ్వండి. మీ సమాధి చేసేది అతనే, మీ పుట్టినరోజు చేసేది అతనే, మీ పెళ్లిళ్ళు చేసేది అతనే, సమస్తం మీకోసం పోరాడేది అతనే. హల్లెలూయా. దూరం నుంచి వచ్చినకేమో 5,000 10,000 500 1000 కానుకలు ఇచ్చేది, దగ్గర నోనికేమో 10 రూపాయలు 20 రూపాయల కానుక ఇచ్చే వాడు ఆడ బాగుపడతాడు, మళ్ళీ ఏడిసి సచ్చేది. సంఘాన్ని పోషించమని ఎవరు చెప్పారండి? 12 గోత్రాలకు దేవుడు ఆజ్ఞాపించాడు. ఒక గోత్రము సేవ చేస్తే 11 గోత్రాలు ఆ గోత్రము ఉన్న వారిని సాకాల. సంఘము సేవకుల కుటుంబాన్ని సాకాల సంఘం. తెలుసా మీకు? దశంభాగాలు ఇచ్చడం ఎవడని దశంభాగాలు ఇచ్చేది? లెక్క పెడదాం పండి, ఏ సంఘానికైనా పోయి లెక్క పెడదాం. ఎవడు దశంభాగం వేస్తున్నాడు? ఎవరు నమ్మకంగా దశంభాగం వేస్తున్నారండి? దశంభాగాలు ఇచ్చే మన సేవలు ఇటు కొనసాగుతాయా? మందిరాలు లేపబడతాయి, సువార్త ప్రకటించబడుతుంది కదా. ఈ నెలలో మీ ఇంట్లో కాడ మీటింగ్లు పెట్టుకోండి అమ్మా అని చెప్పినాం. ఎంతమంది పిలిచినారు మీటింగ్లు పెట్టుకునే దానికి? ఒక్కరు పిలిచలే. ఏమి బిర్యానీ అడిగినావా? టీలు కాఫీలు అడిగినావా? కానుకలు అడిగినావా? ఏమడిగినాం? మీ ఇంట్లో మీటింగ్ పెడతామని అడిగినాం. మీటింగ్ పెడితే ఎవరికి లాభం?
మీ ఇంటిలో ఉన్న దురాత్మకర చీకటి శక్తులు లయమైపోతాయి. ఆగిపోయిన ఆశీర్వాదాలు ప్రారంభించబడతాయి. అనేకులు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే నీ ఇల్లు దీవించబడుతుంది, తిరిగి కట్టబడుతుంది. శాపాలు కొట్టివేయబడతాయి, నష్టాలు పోతాయి, కష్టాలు పోతాయి. హల్లెలూయా. ఈరోజున క్రైస్తవుడు మరి దేవుని బిడ్డలని పిలువబడుతున్నారు, కానీ ఎలాగ బ్రతుకుతున్నారో ఒకసారి ఆలోచన చేసుకోండి. వాక్యం చెప్తుంది, శుద్ధ హృదయం కలుగు చేయి. దావీదు అంటున్నాడు, శుద్ధ హృదయం కలుగు చేయి, స్థిరమైన ఆత్మ నాలో పుట్టించు. ఏమ్మా మనం అడగద్దా? నన్ను అడుగుతారు, కళ్యాణ్ బాబు గర్భఫలం కోసం ప్రార్థన చేయని. సరే గర్భఫలం వచ్చినాకన్నా వచ్చి థ్యాంక్స్ చెప్తారా? చెప్పరు. మళ్ళీ ఏం చెప్తారు తెలుసా? అందరూ చేస్తున్నారులే అంటారు. ప్రార్థన ఎంతమంది చేస్తున్నారంట? అందరూ చేస్తున్నారంట. అందరిలో కళ్యాణ్ బాబు ఒకడు, ఇంకొక గురువు ఒకడు, ఇంకొక గురువు ఒకడు, అందరూ ఒకడే కదా. నమ్మకం లేదు మనిషికి ఈరోజు, యథార్థత లేదు మనిషికి, నమ్మకత్వం లేదు కదండి. అందుకే మన స్థితిగతులు, మన పునాదులు వేర్లతో సహా పెకిలించబడతా ఉన్నాయి. శాపాల పాలవుతున్నాం, నష్టాల పాలవుతున్నాం. చూడండి, కీర్తనలు 34 చదువు నా మాట. కీర్తనలు 34:21, 34:21 పెట్టమ్మా. చెడుతనమును భక్తిహీనులను ఏమవుతుందంటమ్మా? సంహరించును. చెడుతనము మనలో ఇంకా చెడుతనం ఉందేమో. చెడుతనం ఉంటే ఏమవుతుందంట? చెడుతనం ఉంటే సంహరించబడతాం. నష్టాలు, మన జీవితం నాశనమైపోతుంది. నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. హల్లెలూయా. అపరాధులుగా ఎంచబడతారు. ఈ రోజున మనుషులు మన మీద ఎన్ని కుట్రలు పడినా, మనుషులు మన మీద ఎన్ని రకాలుగా మనల్ని ఎన్ని చేయాలని చూసినా, నీతిమంతులుగా మనం బ్రతికితే, యథార్థంగా మనం బ్రతికితే మన జోలికి ఎన్నడూ ఎప్పుడు రాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఇక్కడ కూర్చున్న మీరందరూ దేవుని మీద ఆధారపడడం నేర్చుకోండి. దేవా, నాకు నీవు తప్ప సహాయం చేసే వాళ్ళు ఎవరూ లేరని నమ్మండి. కంటికి రెప్పలా కాపాడేది దేవుడు, మనుషులు కాదు, సేవకులు కాదు. ఆశీర్వాదాలు ఇచ్చేది దేవుడు, మనుషుడు కాదు. నేను ఒకరోజు ఒక పెళ్లికి పోతే పెద్దోళ్ళు కాళ్ళు మొక్కమని చెప్పినారు, పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని. ఆ పెద్దోళ్ళ కాడికి పోయి కాళ్ళు మొక్కుతానే, నిండు నూనెళ్ళు పిల్ల పాపలతో చల్లగా బతకండి అనింది ఆ ముసలాముల, ఆ ముసలి ఇద్దరు అన్నారు ఆ మాట. రోజుసేపటి పక్కకు పోతానే ఎచ్చులంతా అలివి కాలే, నాశనం అయిపోతారులే అంటుంది. అంటే దాని అర్థం ఏంది? అప్పుడే దీవించిరి, అప్పుడే శపించిరి కదా. ఈరోజు మనం మనుషులను మెప్పు పొందుకోలేం. మనుషులకి ఎంత చేసినా తక్కువే, లోటు కనపడుతుంటది వాళ్ళకు. మమ్మల్ని ముందు పెట్టుకోలే, మమ్మల్ని దూరం పెట్టినారు, మమ్మల్ని పట్టించుకోలే, మమ్మల్ని పిలిచలే కదా. కదండి, మేము నిన్న పోయిన సోమవారం చీరలు పంచినాం కదా. ఎవరికి పంచినాం చీరలు? మన సంఘానికి నమ్మకంగా వచ్చిన వారు, మధ్యలో కానుకలు ఏమన్నా సమర్పించేటువంటి వారికి, చెల్లెళ్ళకు, అక్కలకు, తమ్ముళ్ళకు మనం తీసుకొని వచ్చినాం కదా. అందరికీ తేలా. నేను కొన్ని పేర్లు రాసుకునే నేను కదా. కొంతమంది ఏమనుకున్నారు, మేము వచ్చినాం మాకు ఇయ్యలేదే, సంవత్సరం అంతటి కలిపి ఆ రోజు వచ్చి మీకు ఎందుకు ఇయ్యాలా కదా. నువ్వేం చేసినావు మందిరం కోసం? నువ్వు మందిరానికి రాకుండా ఎక్కడెక్కడ దిగినావు? మందిరంలో బల్ల తీసుకోకుండా ఎన్ని మందిరాలకు పోయి బల్ల తీసుకున్నావు? ఎంత ప్రేమిస్తున్నాం సంఘం తరపున, ఎన్ని వాక్యాలు బోధిస్తున్నాం,
ఎంత క్రయధనము చెల్లిస్తున్నాం, ఎంత శ్రమ పడుతున్నాం, ఎంత దారపోస్తున్నాం. ఈరోజు మనుషునికి కంటికి కనపడుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా కల్వరి ప్రార్థన పర్ణశాలలో కేవలం క్రీస్తు ప్రేమే ప్రకటించబడతా ఉంది. హల్లెలూయా. క్రీస్తు ప్రేమే, మరి ఇంకోటి ఏది లేదండి. కొంతమంది అలిగిపోయారంట, కొంతమంది మాకు ఇయ్యలేదన్నారంట, కొంతమంది మా పిల్లలకి ఇయ్యలేదంట. చిన్నపిల్లలకి ఎవరికి ఇయ్యలేదమ్మా. మేము మినిమం డిగ్రీ ఇంటర్ చదివే పిల్లలకి ఇచ్చినాం, కానీ 7th క్లాసు 6th క్లాసు 5th క్లాసుకు మేము తేలే. ఈరోజు మనుషులు ఆలోచన చేసుకోవాలి, ఏం మాట్లాడుతున్నాం. సరే పిలిచినాము, పిలిచిన వాళ్ళన్నా వచ్చినారా? పోయి పిలిస్తే ఏమన్నారు? మేరీ వచ్చాం, తప్పకుండా ముందే చెప్పినాం, తెచ్చినామమ్మా, మీకు తప్పకుండా రావాలమ్మా, ప్లీజ్ అమ్మా అని బంగపోయినాం కూడా కదా. రాలేదండి. ఇండ్ల కాడనే ఉండి కూడా రాలేదండి. ఎవరికి లెక్క చెప్పాలి ఇప్పుడు? దేవునికి చెప్పాలా. ఎందుకు? ఆ పేర్లు రాసింది నేను కాదు, దేవుడే రాపించినాడు నాతో. నా బిడ్డలను సన్మానించు, నా బిడ్డలను ప్రేమించు. ఈరోజున దేవుని సన్నిధిలో నేను చెప్తున్నానండి, మీరు స్థిరమైన మనసు కలిగి ఉంటే, శుద్ధ హృదయం కలిగి ఉంటే, మంచి మనసాక్షి కలిగి మనం ఉంటే, దేవుడు మన ప్రతి అక్కర తీర్చునుగాక. హల్లెలూయా. ప్రతి అవసరత తీరుస్తాడు, ప్రతి కార్యము జరిగిస్తాడు, ప్రతి ఉద్దేశములు సఫలపరచునుగాక. ఈరోజు ఎవడన్నా మిమ్మల్ని పనికి పిలిచాడు అనుకో, పనికి పిలుచని ఎగబడిపోతాం కదా. ఒరే బాబు, ఈరోజు నేను రాను, ఈరోజు ప్రభు దినము, ఆదివారం రోజు నేను చర్చికి పోవాలా, చివరి ఆదివారము ప్రభు బలలో చేయి వేయాలా, రక్షణ పొందాలా, బాప్తిసం పొందాలా, నేను దేవుని బిడ్డను అని ఎంతమంది ఆలోచన చేసి ఉంటారండి. ఈరోజు పరిగెత్తినాం, డబ్బు కావాలా అంటే, ఇప్పుడు డబ్బు కావాలా, దేవుడు కావాలంటే మనిషి దేని కోరుకుంటున్నాడు? డబ్బే కోరుకుంటున్నాడు. డబ్బుంటే అన్నీ అనుకుంటున్నారు, కానీ కళ్యాణ్ అంటాడు దేవుడుంటే అన్నీ. హల్లెలూయా. దేవుడుంటే అన్నీ. దేవుడుంటే ఏ కొదవ చేయడు ఆయన. నువ్వు మంచివాడువైతే, నీతిమంతుడవైతే, యథార్థవంతుడవైతే, నమ్మకమైన వ్యక్తివైతే, దేవుడు ఖచ్చితంగానే జీవితంలో మాకు నేను ఒక అద్భుతమైన సాక్ష్యం. పెళ్ళై 30 సంవత్సరాలంట. పెళ్ళై 30 సంవత్సరాలు పిల్లలు లేరు. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళారు వాళ్ళ కుటుంబం. ఒక 2-3 వారాల కిందట దేవుడు చేసిన కార్యం ఏంటంటే, ఇప్పుడు ఆమె గర్భవతంట. హల్లెలూయా. ఎంత సంతోషం వేసింది నాకైతే, ఎంత సంతోషం వేసింది. 30 సంవత్సరాలు లేనటువంటి గర్భఫలం కల్లూరు గ్రామానికి వచ్చి కల్వరి ప్రార్థన పర్ణశాలలో మోకాళ్ళొంగి ప్రార్థన చేసుకుంటే దేవుడు వారికి అనుగ్రహించినాడు. ఇక్కడ యథార్థంగా పరిచర్య జరుగుతుంది. దేవుని కార్యాలు ఇక్కడ సఫలపరచబడుతున్నాయి. ఎంతో మంది దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. ఎందుకంటే నా మందిరం, దేవుని మందిరంలో అనేకమైన నూతన కార్యాలు జరిగించబడతా ఉన్నాయి. హల్లెలూయా. నూతన సృష్టి, నూతన కార్యాలు, నూతన పరచబడుతున్నారు అనేకులు. ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు కదండి, నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని ప్రేమ నిర్లక్ష్యం చేయొద్దు. యథార్థంగా మంచిగా ఉండి ఆయనలో ఆనందించండి. చూడండి, సామెతలు 29వ అధ్యాయం, సామెతలు 29 17వ వచనం. నీ కుమారుని శిక్షించిన యెడల, బావినండి, అతడు నిన్ను సంతోషపరచును, నీ మనసుకు ఆనందము కలుగు చేయును. హల్లెలూయా. ఇప్పుడు కళ్యాణ్ బాబుకి జెస్సీ అద్వితీయ మాత్రమే కుమారులు కుమార్తెలు కాదు, నా సంఘముకు వచ్చే ప్రతి ఒక్కరూ నా కుమారులు కుమార్తెలే. హల్లెలూయా. వయసులో పెద్దలైనా సరే నా బిడ్డలు లాంటి వాళ్ళే. నేను మిమ్మల్ని ఎందుకు శిక్షిస్తాను, ఎందుకు మిమ్మల్ని తిడతాను, ఎందుకు మిమ్మల్ని అరుస్తాను, ఎందుకు మిమ్మల్ని గద్దిస్తానంటే ఒకటే ఉద్దేశం, మీరు తర్వాత సంతోషపడాలని, మీరు తర్వాత ఆనందంగా ఉండాలని.
ఈ రోజున నేను ఎక్కడికి మిమ్మల్ని వెళ్ళొద్దని ఎందుకు చెప్తున్నానంటే ఒకటే మాట, అంత్య దినాలలో అంత్యక్రీస్తు వస్తాడు, అబద్ధ బోధకులు వస్తారు, తెల్లని బట్టలు కప్పుకొని గొర్రెపిల్లలాగా స్వభావం కలిగి మంచి వాళ్ళని చెప్పుకొని మీ మధ్యలో అనేకులు వస్తారు. మనము జాగ్రత్త పడాల. జాగ్రత్త పడి దేవునికి మన హృదయం సమర్పించుకొని దేవుని మీద ఆధారపడితే నువ్వేమవుతావు? సంతోషపరచబడతావు, ఆనందపరచబడతావు. హల్లెలూయా. ఈ రోజున ఈ లైవ్లు చూసేవాళ్ళు, ఇప్పుడు ఈ లైవ్ జమలమడుగు పోతుంది, కడప డిస్టిక్ అంతా పోతుంది, కడప జిల్లా అంతా పోతుంది ఈ లైవ్. ఈ లైవ్లో చూసే వాళ్ళందరూ కూడా, అమ్మా ఇది లైవ్, కల్లూరులో జరుగుతున్నటువంటి లైవ్, ఇది మీరు చూసేదంతా లైవ్. 28 డిసెంబర్ 2025 సంవత్సరం జరిగేటువంటి లైవే ఇది. మీరు చూసేదంతా ప్రత్యక్ష ప్రసారమే. కాబట్టి ఈ ప్రత్యక్ష ప్రసారంలో, ఈ లైవ్లో ప్రభుని అడగండి, నూతన మనసు నాకు అనుగ్రహించు. మీ మందిరాలకు వెళ్ళండి, మీ సంఘంలో నమ్మకంగా ఉండండి, మీ మందిరాల్లో నమ్మకంగా పరిచర్య చేయండి, మందిరాన్ని పరిశుద్ధపరచుకోండి, నీట్గా ఎక్విప్మెంట్ నేర్చుకోండి, ఎలా పెట్టాలి, ఎలా చేయాలి, ఎలా సర్దాలి, దేవుని మందిరం ఎంత సుందరంగా చేయాలి. నా ఆలోచన అయితే ఎప్పుడు అదే, దేవుని మందిరాన్ని ఎంత అద్భుతంగా చేయాలంటే అంత అద్భుతంగా చేయాలి, ఎంత సుందరంగా అంటే అంత సుందరంగా చేయాలి. ఎంత ఖర్చు అయినా సరే, ఎంత శ్రమ అయినా సరే. రాత్రి 2-3 అయింది ఈ సిస్టమ్ అంతా పెట్టి, బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేసుకోవడానికి, లైటింగ్ పెట్టడానికి, సౌండ్ సిస్టమ్, లైవ్ ఇవన్నీ చేయడానికి రాత్రి 2-3 అయింది. మాకెవరు లేరు పరిచయం చేసేదానికి, నమ్మకంగా వచ్చిపోయేటోళ్ళు ఎవరు లేరు. మాకు డబ్బులు ఇచ్చే ఎంతో మంది వచ్చన్నారు మా కాడికి పనిచేసేదానికి, ఉచితంగా మాత్రం ఎవరు రావడంలే. దేవుని సేవ చేద్దాం పని ఎవరు రావడంలే మా కాడికి. అర్థమైందా? దేవుని పని చేద్దాం పా, కళ్యాణ్ బాబు ఎంతో కష్టపడుతున్నాడు పాపం, బిడ్డ యవనస్తుడు, అది పని నోటి మాట. బాగా కష్టపడుతున్నాడు కళ్యాణ్ బాబు, బాగా కట్టినావు, బాగా చేస్తున్నావు, పని నోటి మాట. క్రియల్లో ప్రేమ లేదు. ఇంటి దగ్గర మౌనంగానే ఉంటారు కానీ రోజు ఆ చర్చికి పోయి ఆ శిలవగాడ తుడుద్దాము, రోజు ప్రార్థన చేసుకుందాము, రోజు ఏదైనా మందిరంలో ఊడి తుడుచుకుందాము అనేటువంటి ఆలోచన ఉండదండి. ఈ రోజున స్థిరమైన మనసు లేదు సంఘంలో, నూతనమైన ఆత్మ మనలో కలిగి జీవించలే. మనం స్థిరత్వంగా ఒక చోటికి మనం పోలేకపోతున్నాం, నమ్మకంగా ఒక చోట మనం ఉండలేకపోతున్నాం. ఎందుకంటే మనం దైవ దీవెనలు కోల్పోతున్నాం రోజు రోజుకి. అపవాది మనలోకి వచ్చాడు కాబట్టి, అపవాది నీలో అనేకమైన ప్రశ్నలు, అర్థమైందా? అనేకమైన ప్రశ్నలు వాడు. అపవాది ఎన్నో రకాలుగా నేను హింసిస్తూ ఉంటాడు, ఎన్నో రకాలుగా నేను బాధ పెడతా ఉన్నాడు అపవాది. ఎన్నో రకాలుగా నేను కించపరిచి, అవమానపరిచి, వేదనపరచాలని వాని ఉద్దేశం. ఈరోజు వానినే మనం గణపరుస్తున్నాం కానీ అన్ని ఇస్తున్న దేవుని గణపరచలేకపోతా ఉన్నాం. అన్ని మేలులు చేసిన దేవుని మనం గణపరచలేకపోతా ఉన్నాం. ఈరోజు స్థిరమైన మనసు నీకు కావాలంటే ప్రభు యొద్దకు రా. స్థిరమైన ఆత్మ కలిగి స్థిరంగా ఒకటే చోట, ఒకటే సంఘం, ఒకటే కాపరి, ఒకటే బల్ల నువ్వు నమ్మకంగా ఉండాలి. ఈ చివరి ఆదివారం ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం, లైవ్లో చూసేవాళ్ళు ఎవరమైనా సరే, మన జీవితము ప్రభుకి ఇంపుగా సొంపుగా ఉండాల. హల్లెలూయా. దేవునికి తగినట్టుగా మనం ఉండాల. అర్థమైందా? ఎవడో పోతున్నాడు కదా అని నేను పోతే, అర్థమైందా? నేను ఒక రోజున మర్చిపోయినా, మీకు ఒకటి చెప్తూ బాగా వినండి. ఒక రోజున ఒక బేల్దార్ అన్నను పనికి పిలుచుకునే అనమాట. పనికి పిలుచుకుంటే ఇంకొక బేల్దార్ని కూడా పిలిపించుకున్నా. 2 బేల్దార్లను పిలిపించుకున్నా, బాగా వినాల. 2 బేల్దార్లను పిలిపించుకున్నా నేనే. పిలిపించుకుంటే ఒక బేల్దార్ ఒక పని చేస్తున్నాడు, ఇంకొక బేల్దార్కి ఒక పని చెప్పిన. ఆ ముందు వచ్చిన బేల్దార్ ఏమంటాడంటే, ఏమిన్నా నేనే చేసిండు కదా, ఆ డబ్బు లేదో నాకు ఇవ్వచ్చు కదన్నా, ఆ బేల్దారు ఏదో చేసేది నేనే చేసిండు కదన్నా, లేట్ అయినా 1 గంట లేటో రాత్రో ఉండి నేను చేసిండు కదన్నా, నాకే ఇవ్వచ్చు కదన్నా.
లేదులే నీ పని నువ్వు చేయి, నీ పని నువ్వు చేయి అంటే అది కరెక్టేనా? ఒక పనివాణి మనం పెట్టుకున్నాక ఆ పనివానితో మనం నమ్మకంగా పని చేయించుకోవాలి. ఒక కాపరి మనం ఏర్పాటు చేసుకున్నాక ఆ కాపరితో మన పనులన్నీ సంతోషంగా జరిపించుకోవాలి. ఒక సంఘంలోకి మనం వెళ్ళినాక ఆ సంఘంలో మన వంతు మన భాగం ఆ సంఘంలో ఉండాలి. అర్థమైందా? 2 దారులు, 2 పడవల మీద ప్రయాణం మంచిది కాదు. అర్థమైందా? ఉదాహరణకి ఒక పాస్టర్ కూడా నాతో ఈ మాట అన్నాడు. జమ్మలమడుగు దగ్గర ఒక పాస్టర్ అవునా, ఈ ఆదివారం పొద్దుటూరి సంఘానికి ఈ సతీష్ కుమార్ పెట్టినాడు కదా సంఘం. ఈ ఆదివారం ఆయన చర్చి పెట్టినప్పటి నుంచి మా మందిరంలో ఒక 50 మంది పొద్దుటూరికే పోతున్నారన్న. నెలలో ఒకరోజు కడపకు చిక్కమీసాకు వచ్చాడన్న, ఆయన కాడికి పోతారన్న. ఆదివారం పూట మా కాడికి వచ్చేసరికి 10 రూపాయలు 20 రూపాయలు వేస్తారన్న. మరి నాకు ఈఎంఐలు ఉండే, నాకు భార్య ఉంది, పిల్లలు, అదేదో కానుక అక్కడేసేదో నాకే ఇస్తే పోనీ వీళ్ళకి ఇచ్చే కానుక ఏదో నా సంఘానికే ఇచ్చే, సంఘం కట్టుకుంటాము, పరిచర్య జరుగుతుంది, నా కుటుంబం పోషించబడుతుంది, నా పిల్లలు పచ్చుండరు కదన్నా, న్యాయమే కదా. ఎక్కడెక్కడికో పోయి ఎంతెంతో చెల్లిస్తున్నాము, స్థానికంగా ఉన్నటువంటి సేవకునికి మాత్రం మనం గౌరవము, మర్యాద, ఆర్థిక సహాయం కానీ ఏమీ కానీ ఇవ్వలేకపోతా ఉన్నాం. నేను ఈ సంవత్సరం క్రిస్మస్కి 5 మంది సేవకులకు సహాయం చేసిన. వాళ్ళకి బియ్యం కానీ, నేను నా భార్యకు కూడా చెప్పుకోలే, ఇప్పుడు చెప్తున్నా మీకు, బియ్యం కానీ వట్టి సరుకులు ఒక 5 మంది సేవకులకు ఒక్కొక్క సేవకునికి 3000 చొప్పున నేను సహాయం చేసిన. ఎందుకు సహాయం చేసిన? కొండ ప్రాంతంలో సేవ చేస్తున్నారు, కొంతమంది ఏజెన్సీ ప్రాంతంలో సేవ చేస్తున్నారు, కొంతమంది మారుమూల పల్లెలో సేవ చేస్తున్నారు, కొంతమంది ఏమీ రాని కానుకలు అక్కడ పరిచయం చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు తెలుసా అండి. ఈ రోజున డబ్బు దోచుకొని పోయే వాళ్ళను ప్రేమించొద్దు, మీ కొరకు ప్రార్థించే సేవకులను ప్రేమించండి. హల్లెలూయా. మీ టైంను దోచుకునే వాళ్ళని ప్రేమించొద్దు, మీ కొరకు టైం కేటాయించే వారిని ప్రేమించండి. అర్థమైందా? ఏం పాస్టరు నేను పిలిచే రావే, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయి, ఎందుకు రావు మా ఇంటికి? అప్పుడు ఏ పాస్టర్ అయినా పొరపాటు నోరు తెరిచి నువ్వు వాని కాడికి పోతున్నావు కదా, వాన్నే పిలిపించి చేసుకోపా అంటే అప్పుడు నీకు ఎట్లుంటుంది? కానీ ఆ పాస్టర్ ఆ మాట అన్నాడు, సరే పా అమ్మ వచ్చాపా అంటాడు. మనకే బుద్ధి లేదు, జ్ఞానం లేదు. అర్థమైందా? ఇప్పుడు భార్య ముందరనే ఎదురింట ఆ పప్పు బల ఏచ్చది అన్నేమనుకో, ఇంట్లో భార్య ఇంకా పప్పే చేయదు. ఎందుకు చేయదు? ఎందుకు చేయదు? ఎదురింటి అమ్మకాడికి పోయి తినిపోయి సాగు పో, నీకు ఆమె పప్పే నచ్చింది పో, ఉండు అడక్కచ్చ ఉండిపోయి ఒక మా మొగుని నీ పప్పు అంటే ఇష్టం అంట, నీ పప్పు పోసిక ఏదో తిని సావురా, ఈ పప్పు ఏది తింటా, నువ్వు నన్ను అడిగినామంటే సంపుతా నిన్ను కదా. అప్పసా ఉంటుందా? ఇండ్లు ఖాళీ చేసి పోతుందేమో, ఇండ్లు అమ్ముకొని ఇంకొక ఊరికి పోతుందేమో, కానీ నీతో పాటు అప్పసం ఉండేది ఎవరు? నీ భార్యే. భార్య తప్పు చేసినా ఏం చేసినా నువ్వు పప్పు బాగా చేస్తావే, బబ్బలు చేస్తావే, నీకోసం పప్పు చేస్తానే ఉంటుంది, కూర చేస్తానే ఉంటుంది, జీవితాల సత్యంత వరకు నీకోసం పరిచయం చేస్తూనే ఉంటుంది. కొన్ని తప్పులు ఏదైనా జరిగినప్పుడు భర్తగైనా భార్య మనం ఎట్టయితే సర్దుకొని పోతామో అట్లాగే సంఘములో జరిగే లోటుపాట్లు కూడా మనం సర్దుకొని పోవాలి. కొన్ని అర్థమైందా? వాళ్ళ ముందు పెట్టుకున్నారు, మమ్మల్ని ముందు పెట్టుకోలే, వాళ్ళకి ఇచ్చారు, మాకు ఇలా వాళ్ళని చేసి వీళ్ళకి ఇవన్నీ వద్దు, సర్దుకొని పోయి గుణం. సంఘం అంటే దేవుడు పోల్చాడు, స్త్రీతో పోల్చాడు. పెళ్లి కుమారుడు రాబోతా ఉన్నాడు. అర్థమైందా? దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు, దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు చేసినాడు, ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేసినాడు. అర్థమైందా? దేవుడు
ఉదాహరణకి నిన్నగాక మొన్న సుగుణజేది వచ్చింది అన్నమాట. ఇడికి వచ్చి, నాయన నన్ను మర్చిపోయినావు నాయన, నన్ను మర్చిపోవాకు నాయన అని. జేజీ నేనేం మర్చిపోలేదు జేజీ, నేను ప్రార్థన చేస్తానే ఉండా, నీకోసం నేను ఎప్పుడు మర్చిపోలేదు జేజీ, నువ్వు ప్రార్థన చేస్తానే ఉండా, కేవలం ఈ సంవత్సరం అంతా వచ్చిన వాళ్ళకే మేము ఇచ్చినాము, నువ్వు రాలేదు కదా అందుకని ఇయ్యలే, ఏమనుకోవాకు జేజీ. అయినా కానీ మళ్ళా ఇచ్చి పంపించిన మంచి మనసుతో మాకు కలిగిన దాంట్లో ఉన్న దాంట్లో. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, మనలో ఒక వ్యక్తి మర్చిపోతున్నాడు అంటే అర్థం ఏంటంటే మనం ఆ వ్యక్తిని మర్చిపోయామని. హల్లెలూయా, అర్థమైంది నేను చెప్పింది? ఇప్పుడు విద్యక్క కళ్యాణి మర్చిపోయిందంటే కళ్యాణి విద్యక్కను మర్చిపోయాడు కాబట్టి విద్యక్క కళ్యాణి కూడా మర్చిపోయింది. ఏం విద్యక్క తిన్నావా 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 అని రోజు ఫోన్ చేసి ఒక 6 నెలలు ఫోన్ చేయలేదు అనుకో, గుర్తొచ్చానా నేను? గుర్తురాను. అందుకనేమో మొన్న రాలే పిలిచింటే. హల్లెలూయా. ఈ రోజున ఏదైనా సరే నేను చెప్పేది ఏంటంటే, మన సంఘంలో కానీ మీరు ఏ సంఘంలోకైనా ఎక్కడికైనా ఏ సేవకునైనా ఒక కాపరిని పెట్టుకొని ఆ కాపరి వెంట నడవడం నేర్చుకోండి. ఆ కాపరి చెడ్డోడైతే ఆ కాపరిని విడిచిపెట్టి ఇంకొక మంచి కాపరిని వెతుక్కోండి. అంతేగాని చెడ్డ కాపరిని వదిలిపెట్టుకొని ఇంకొక చెడ్డ కాపరికి అడిగిపోతే ఇంకా నాశనం అయిపోతాం. ప్రార్థనలో కనిపెట్టుకోవాలా, అయ్యా నాకు ఈ కాపరి బోధ నాకు నచ్చట్లేదు, ఈ కాపరి అంత డబ్బు, ఈ కాపరి అంత మోసం, ఈ కాపరి అంత అన్యాయం, ఈ కాపరి అంత స్వార్థపరుడు అని ప్రార్థన చేసుకో. ప్రభు మంచి కాపరిని మీకు బయలుపరుస్తాడు. అర్థమైందా? ఎక్కడికో పోయి ఎన్నెన్నో చేయకండి. దయచేసి మీ సంఘంలోకి వెళ్ళి మీ సంఘంలో విత్తండి, మీ సంఘంలో ప్రాధేయపడండి. కానుకలు కానీ ఏవైనా సరే హృదయం కానీ మీ సంఘంలో నమ్మకంగా చేయండి. అర్థమైందా? గెంటేసే కాడికి పోవాకండి, నిలబెట్టి మాట్లాడే వ్యక్తుల దగ్గరికి పోండి. గెంటేసే వ్యక్తుల దగ్గరికి పరిగెత్తబోయి ఏదేదో చేసుకోవాకండి. మీకోసం నిలబడి మిమ్మల్ని ఆదరించేవాడు నా యేసయ్య. హల్లెలూయా. ఆయన నిలబడ్డాడంట. యేసుక్రీస్తు ప్రభు మనందరి కోసం ఏమయ్యాడు? ఆయన నిలబడ్డాడు. ఆయన ప్రాణం పెట్టడానికి నిలబడ్డాడు. ఆయన రోగిని స్వస్థపరచడానికి నిలబడ్డాడు. ఆయన పోండ్రా అని గెంటేయలే. వాడేం దేవుడు కాదు, మనుషులేం దేవుళ్ళు కాదు, గెంటేసే వాళ్ళంతా. అర్థమైందా? కాళ్ళ మీద పడేది, మొక్కుకుండేది, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, అబద్ధ మాటలు, అబద్ధ సాక్ష్యాలు, వేసిన సాక్ష్యాలు వేసిన బోధలు చెప్పి మిమ్మల్ని ఈరోజున ఒక మాయలో ఒక ట్రాన్స్లో మిమ్మల్ని అలవాటు చేసుకుంటారు. జాగ్రత్త. ఈ రోజున దేవుని సన్నిధిలో నేను చెప్తున్నానండి, నమ్మకంగా నిలబడి ప్రభు కార్యాలు చూడండి. ఒకే ఒక్క చోట, అది పూరు గుడిసైనా సరే, చర్చి నీ ఇంట్లో పూర గుడిసైనా సరే, మోకాళ్ళకి ప్రార్థన చేయి. ప్రభువుని వేడుకో. ఆకాశ వాకిలి తెరిచి ప్రభు సహాయం చేస్తాడు. హల్లెలూయా. మరియా ప్రార్థన పరురాలు తన గదిలో ప్రార్థన చేసుకుంటా ఉంటే ఎవరు వచ్చారు? దేవదూత వచ్చింది. మరియా భయపడద్దు, నేను ప్రభు పంపించిన దూతను భయపడద్దు. చెప్పండి అయ్యా, చెప్పండి. ఇదిగో నీ గర్భమున దేవుని కుమారుడు జన్మించబోతా ఉన్నాడు, లోకరక్షకుడు జన్మించబోతా ఉన్నాడు. ఆయనకి యేసు అని పేరు పెట్టు. నా కాబోయే భర్త ఏమని అనుకుంటాడే, వానికి అడిగి పోయి చెప్తా, వాని కూడా సర్దుమాటు చేస్తాను, నువ్వు భయపడద్దు. యోసేపు పోయి చెప్తాడు, యోసేపు నీ మరియా కన్యక మంచిది, అయితే దేవుడు ఆమె గర్భమును ఎంచుకున్నాడు. ఆమె భక్తి పరురాలు కాబట్టి, మంచిది కాబట్టి, కన్యక కాబట్టి ఆమె గర్భమును దేవుడు ఎంచుకున్నాడు. నువ్వు ఆమెను అనుమానించొద్దు, అవమానించొద్దు, కించపరచొద్దు. ఆమెని పెళ్లి చేసుకోవాలి నువ్వు. చూసారండి? ప్రార్థన చేసుకుంటే దేవుడు తన సహాయాన్ని పంపించినాడు. హల్లెలూయా. ఈ రోజున అనేకమైన కార్యాలు, తలంపులు
చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు హృదయంలోకి రానిచ్చుకొని సమయం అంతా వృధా చేసుకోవద్దు. ఏమ్మా, వృధానికి మా ధనమ్మ రాలే ప్రార్థనకి, ఏడికి పోయిందంటే పనికి పోయింది అంటున్నారు కదా. మన చిక్కమీసాగ ఆ ప్రోగ్రామ్ ఆ పొద్దు పనికి పోయి ఈ పొద్దు ప్రార్థనకు రావచ్చు కదా అంటే, కళ్యాణాన్ని ప్రార్థన కంటే ఆమెకి ఏ ప్రార్థన గొప్పది? సంవత్సరం అంతా ఇప్పుడు ప్రార్థన చేసింది ఎవరు ఆమె కోసం? ఇడికి వచ్చి నిలబడి నూనె పోసుకొని ప్రార్థన చేసుకొని పోతుంది. మా బుజ్జత్త అంతే, అందరి కోసం ప్రార్థన చేసినాం, కానీ మనకు మన ప్రార్థన నచ్చడం లేదే, పరిగెత్తుతున్నాం కదా. కళ్యాణ బాబుకేమో షిత్తులు 20 రూపాయల కాగితము, అలాంటి పాస్టర్లకేమో 5,000, 500, 1000, 2000 బైబిల్లో పెట్టి పోస్టులు కొట్టి ఫోన్ పేలు కొట్టి కదా. ఎంత ప్రయాస కదండి. మీ ఇంటికి రాడు, పోనీ క్యాలెండర్ ఏమైనా ఉచితంగా ఇచ్చినాడా? నూనె బాటిల్ ఏమైనా ఉచితంగా ఇచ్చినాడా? పోయినోళ్ళకి ఏమైనా భూ పెట్టినాడా? పండుగ సందర్భం ఒక చీర కానీ, ఒక రగ్గు కానీ, ముసలోళ్ళకు, విధవరాలకు, దిక్కులకి ఏమైనా పంచినాడా? పంచాడు కదండి. ఆయన మాత్రం హెలికాప్టర్ కొంటాడు. ఏం కొంటాడు ఆయన? హెలికాప్టర్ కొంటాడు. మనం సప్పర్లు కొడతాం, హెలికాప్టర్ కొంటాడంట. అయ్యా, కదండి. ఇది మన స్వభావం మారాల, మన తీరు మారాల, మన ప్రవర్తన మారాల, మన ఆలోచన విధానం మారాలి. ఎవడు మనల్ని మోసం చేస్తున్నాడు, ఎవడు మన బాగు కోరుకుంటున్నాడు? ఇప్పుడు ఏదైనా పేర్లు చెప్పినానని మీరు తప్పుగా తీసుకోవద్దు. నేను చెప్పేది యథార్థంగా చెప్తున్నాను అంతే. నాకు లోపల ఒకటి పైన ఒకటి మాట్లాడేది నాకు చేత కాదు. నేను చెప్పేది ఎప్పుడు ఒకటే. నేను కుర్చీలుగానే వాక్యం చెప్పుకుంటా, కానీ మోసగాళ్ళకు వాక్యం ఎప్పుడు చెప్పను. హల్లెలూయా. కుర్చీలుగానే చెప్పుకుంటా. నేను వేషధారులకు, మోసం చేసే వాళ్ళకు, వదిలిపెట్టి పోయేటోళ్లకు, దూరంగా ఉండేటోళ్లకు మేము ఎప్పుడు పట్టం కట్టం. నాకు అవసరమే లేదు. నేను ఏ రోజు కానుకల కోసం పరిచర్య చేయలేదు, కానుకలు ఆశించలేదు, దశంభాగాలు ఆశించలేదు, కవర్లు పెట్టి ఇండ్లకు పంపలేదు, చర్చి నిర్మాణానికి సహాయం చేయండి అని మీకేం డబ్బులు మిమ్మల్ని చెందా అడగలేదు. నా ప్రార్థన, నా భక్తిని బట్టి దేవుడు తన కార్యమును సఫలపరుస్తా ఉన్నాడు. హల్లెలూయా. నేను చెప్పేది యథార్థంగా చెప్తున్నానండి. మీరు అటువంటిప్పుడు నన్ను పిలిచకూడదుగా. మీరు ఒక వ్యక్తి దగ్గరికి పోయినప్పుడు సత్యంత వరకు ఇంకా మీరు ఆ వ్యక్తితోనే ఉండాలా. మళ్ళీ నన్ను పిలిచొద్దు. ప్రార్థన చేసిపోదురండి, పుట్టినరోజు ఉంది, అది ఉంది, సావు ఉంది, దినం ఉంది, అది ఉంది, నన్ను పిలిచొద్దు. ఇంకా పిలిచాల కల్లా వెయిట్ చేయాలా. పిలుచానే సక్క వేసుకొని రావడానికి నేనేమంత ఖాళీగా లేను. నేను ఒక టీవీ ఛానల్ ఓనర్ని. నేను పెద్ద పరిచర్య నాది. లేచినప్పటి నుంచి నిద్ర కొన్ని 100 ఫోన్లు వస్తాయి నాకు. అందరితో మాట్లాడుతాం. చేసేంత పని ఉంటుంది, చేసేంత పరిచర్య ఉంటుంది. అర్థమైందా? ఎన్నోసార్లు చెప్పిన కల్లురోల కోసం కాదు ఈ చర్చి కట్టేది. కల్లురోలకు దేవుడు అలాగే చర్చి ఇచ్చినాడు. ఆ చర్చితో నాకు సంబంధమే లేదు. కానీ ఈ చర్చి, ఈ ఆలయం దేవుడే తాను నిర్మిస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడే నిర్మిస్తున్నాడు దీన్ని. ఇది ఒక గ్రామానికి చెందింది కానే కాదు. ఒకడు అంటాడు ఇదే చర్చి లింగాపురం కనబడింటే బల్లుండు. ఇంకొకడు అంటాడు ఇదే చర్చి ఆ బైపాస్ ఏడన్నా పడింటే బాగుండు. 1 లక్ష రూపాయలు 20 బేత్స అడిగే స్థలం కొంటా అంటే ఇచ్చడా? 1 లక్ష రూపాయలు అడ్వాన్సుకు ఇంత బాగా చెప్పినావు నీతి మాటలన్నీ, హెచ్చల మాటలన్నీ. 1 లక్ష రూపాయలు నాయనా నేను పోయి స్థలం అడ్వాన్స్ ఇచ్చుకుంటా అంటే ఇచ్చడా? బా, ఇప్పుడే అయిపోయింది. మూసుకొని పోరా అనుభూతి అవుతుంది నాకైతే కదా. నా మనసులో అదే ఉంటుంది అన్నమాట. చాలు పోరా, నీ సలహాలు ఎవరికి కావాలా, నీ మాటలు ఎవరికి కావాలా, ముందు నువ్వు ఒకసాటికి పోరా నమ్మకంగా, మళ్ళీ నాకు చెబుతూ. ఇప్పుడు లోకములో వినాలి. ఇప్పుడు లోకములో మంచి భార్యకు విలువ ఉంటుందా? వ్యభిచారి స్త్రీలకు విలువ ఉంటుందా? చెప్పాలి మీరే. మంచి భార్యకు విలువ ఉంటుంది, మంచి భర్తకు విలువ ఉంటుంది. త్రాగుబోతానికి విలువ ఉంటుందా? చెప్పండి, నోరు తెరిచి ఉంటుందా? తిరుగుబోతానికి విలువ ఉంటుందా? వ్యభిచారకు విలువ ఉంటుందా? దొంగలకు విలువ ఉంటుందా? ఉండదు.
మంచి వారికి, యథార్థంగా ఉన్న వారికి, నమ్మకంగా ఉన్న వారికి విలువ. హల్లెలూయా. ఈ రోజున అదే భక్తుడు అంటున్నాడు, శుద్ధ హృదయం కలుగు చేయి. ఈరోజు చివరి ఆదివారం శుద్ధ హృదయం కలుగు చేసుకోండి. కళ్యాణ బాబు మీద అలిగి బోధనకుండా ఇంటికి పోతే కళ్యాణ బాబు ఇంచి కూడా భయపడ్డు, ఇంచి కూడా ఫరక్ పడదు. గుర్తుపెట్టుకోండి. కళ్యాణ బాబుని బయట ఎన్ని మాటలన్నా, ఎన్ని దూషించినా, ఎన్ని తిట్టుకున్నా, అవమానించినా కళ్యాణ బాబు ఒక మూరుడు ఎత్తు పెరగడు, ఒక మూరుడు తగ్గు కాడు. నష్టపోయేది మనమే. కళ్యాణ బాబు ఎవడమ్మా, మైతో పాటు మనుషుడే 60 ఏళ్ళు బతుకుతా, 70 ఏళ్ళు బతుకుతా, మన నేను కూడా చచ్చిపోయేటోనే కదా, నేనేం దేవుణ్ణేం కాదు కదా. కాబట్టి మనం ఆలోచన చేసుకోవాలి, మనం ఎక్కడికి పోతే క్షేమం. దేవుని సన్నిధిలో ఒక్క దినము గడపట 1000 దినముల కంటే శ్రేష్టం. హల్లెలూయా, హల్లెలూయా. చివరి ఆదివారం నమ్మకంగా ప్రభు దగ్గరికి రా. ప్రభు దగ్గర నమ్మకంగా ఉండు. అయ్యా, ఈ సంవత్సరం అంతా ఎన్నో పొరపాట్లు చేశాను, అనేకమైన స్థంగాలకు పోయా, అనేకమైన తప్పిదములు చేశా, అనేకమైన చోట బలలు తీసుకున్నా, అనేకమైన చోట ప్రభా నీ సంఘాన్ని కాదనుకొని, నీ దాసుని కాదనుకొని ఎన్నోసార్లు నేను పొరపాటు చేయడానికి క్షమించు. ఇక నుంచి నూతన సంవత్సరంలో ఒకటే చోట నమ్మకంగా నేను ఉంటా, స్థిరమైన మనసు కలిగి నేను ఉంటా, ఒకటో చోట బల్ల విరుస్తా, ఒకటే చోట నేను ఘనపరుస్తా, నీ కార్యములు సఫలపరుస్తా, నీవు నాకు ఇచ్చిన పనిని నెరవేరుస్తా. నాకు సహాయం చేయి, నాకు అక్కర తీర్చు, నాకు గర్భఫలమి, నాకు ఆరోగ్యమి, నాకు శక్తిని, నాకు బలముని, నా అప్పుల నుండి నాకు విడుదలి, నాకు క్షేమం అనుగ్రహించు, నా పిల్లల్ని దీవించు. అడగండి, అప్పుడే కార్యాలు జరుగుతాయి. అర్థమైందా? ఇప్పుడు సారికి భార్య, నీకంటే మా అమ్మ మా నాయనే మేలు, మంచి చీర లేచారు, పండగ మంచి తెచ్చింది, నువ్వేం తెచ్చినావు? చిన్నది, ఈ 200 చీర తెచ్చి ఎచ్చులు పడుతున్నావి అనింది అనుకో. అప్పుడు భర్త ఏమంటాడు చెప్పండి? ఏమంటాడు భర్త? ఇంకా ఇప్పటి నుంచి మీ అమ్మ మీ నాయన కాడికి పోయి తీసుకోపో, నన్ను అడగనే అడగా. రేపు పుట్టినరోజు వచ్చింది, ఏం నాకు పుట్టినరోజుకు చీర తేలేదే, మీ అమ్మ మీరైనా మంచిది తెచ్చాను కాదు, ఆడికి పోయి తెచ్చుకోపో. అప్పసం పోతారు మా అమ్మ మా నాయన కాడికి అంటే ఆపొద్దు పో. సంవత్సరంగా ఒక్క చీర కొనిచ్చి అమ్మ నాయన మీద ఎట్లా చెప్తావో అటు చెప్పొద్దు, అట్లా మాట్లాడకూడదు. నీ భర్త నీకు శిరస్సు, నీ సంఘానికి శిరస్సు కాపరి, ఆ కాపరికి శిరస్సు దేవుడు. హల్లెలూయా. తగ్గింపు స్వభావం, మాట తీరు, ప్రవర్తన, నడవడిక మనలో ఎలాగా మార్చుకోవాలో దేవుడు మనతో శ్రేష్టంగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం సరి చేసుకుందాం, నూతన పరచబడదాం. అందుకే భక్తులు అంటున్నాడు, సరి చేయమని చెప్పడంలే, అది తీసేసి కొత్తది పెట్టు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. కొత్త హృదయం, స్థిరమైన ఆత్మ నాకు అనుగ్రహించు, నాకు సహాయం చేయి. చూడు, 10 గంటలకు వచ్చినారు, 11కు వచ్చన్నారు, 12కు ఇంకొకరు చేపంటే ఇంకా ఎవరో ఒకరు వస్తారన్నమాట కదా కదండి. అది బయట ప్రార్థనలకు పోమంటే మాత్రం ఆటో కాడ ముందే సీటు కోసం పోయి కూర్చొని 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 అదిరి ఈపులంతా అందరూ కొట్టుకొని, జోబులు షిత్తులన్నీ ఖాళీ చేసుకొని, బువ్వలు గివ్వలు లేకుండా ఎండగాలిపోయి రోడ్లమ్మ నిలబడుకొని ఒక దోశ తిని ఒక చపాతి తిని వచ్చే అప్పుడు మనకు సంతోషం పొంగింది కదా. తెలియడంలే మనిషికి కదండి, తెలియడంలే. లోకంలో ఉన్నటువంటి ప్రేమ ఏందో తెలియడంలే, దేవుని ప్రేమ ఏందో తెలియడంలే. లోకంలో ప్రేమే బాగుందనుకుంటున్నారు కదండి. దేవుడు ప్రేమించే ప్రేమ అన్ని ప్రేమల కంటే విలువైనది. దేవుడు మిమ్మల్ని ప్రేమతో పిలిచి నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని ఎంత మాత్రమూ త్రోసివేయను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎంత మాత్రము త్రోసివేయను, ఎంత మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టను. మీ గురించి రక్తం కార్చింది నేను, ప్రాణం పెట్టింది నేను, తిరిగి లేచింది నేను, మళ్ళీ రాబోతున్నది నేను. నన్ను వెంబడించండి. ఎవరిని వెంబడించాలా? ఎవరిని వెంబడించాలా? దేవుని వెంబడించండి. ఏనైనా మేము పోయే స్థలం అంతా దేవుడు కాల? నేను చెప్పింది మీ స్థలాల్లో దేవుడు లేడని చెప్పడంలే. ఒక చోటికి పోతే ఆన్నే సత్యంత వరకు ఉండాలా. అర్థమైందా? ఒకసారి పెళ్లి చేసుకుంటే ఆ భర్తతోనే జీవితాంతం ఏం చేయాలా? సంసారం చేయాలా. అర్థమైందా? నాకు ఈ భర్త నచ్చలే, ఇంకొక నచ్చినాడంటే ఇంకా అది సంసారం ఎందుకు అవుతుంది? వ్యభిచారం అవుతుంది.
ఈరోజు చెప్పింది ఒక సంఘానికి వచ్చినాక ఒక కాపరి, ఒకే సంఘం, ఒకటే చోట నమ్మకంగా నువ్వు ఉంటే అది సంసారం, అది మంచి కుటుంబం, మంచి ఆత్మీయమైన సంబంధం, సహవాసం, సంఘం. ఈ రోజున మరి ఆలోచన చేసుకోండి. ఈ చివరి ఆదివారం ప్రభు సన్నిధిలో మరొక రోజునిచ్చాడు దేవుడు. డబ్బు కావాలా, దేవుడు కావాలా? లోకము కావాలా, దేవుడు కావాలా? ఇతరుల చోటికి పరిగెత్తుతావా, స్థిరంగా ఒక చోట ఉంటావా? ఏమ్మా, శుద్ధ హృదయం కలిగి ఉంటావా, హృదయం అంతా పాడు చేసుకుంటా ఉంటావా? సర్దుకొని పోయే గుణం ఉందా, లేదంటే అలిగి అసూయ ఈర్ష్య పగబడే గుణం నీలో ఉందా? ఆలోచన చేసుకోండి. మీ విధానాలు మార్చుకోండి. ప్రభు సహాయం చేస్తాడు. ఈరోజున మంచి ప్రసంగం దేవుడు మనతో మాట్లాడినాడు. కాబట్టి దీనిలో ఉండండి. ఎన్ని ఉన్నా దేవుని పని కంటే గొప్పది ఇంకోటేది లేదు. ఎంతైనా ఉండని, ఏమైనా ఉండని. సోమవారం రోజున ఇక్కడ ప్రతిష్ఠ, ఇది 4వ సంవత్సరం వార్షికోత్సవం జరుగుతుంది. వాడు ఫోన్ చేస్తున్నాడు నాకు, కారు ఇస్తాం రాండి అని. నేను ఒకటే చెప్పిన, ముందు మా దేవుని పని అయిపోయినాక సాయంత్రంగా వచ్చాం. నువ్వు నిన్న ఏమంటే ఈలా, నువ్వు చెప్తే మేము రాం. ఆడెంతసేపైనా పెట్టుకో, నీకే అది అడ్డం, మేమైతే రాం. ప్రోగ్రాం అంతా అయిపోయి అందరూ తినినాక మళ్ళీ బయలుదేరినాం. అర్థమైందా? లోకంలో వాటి కొరకు ప్రాధాన్యత ఇవ్వనే ఇవ్వద్దు, దేవునికి ప్రాధాన్యత ఇవ్వండి. హల్లెలూయా. ఆ రోజు మామూలుగా అయితే నేను ప్రోగ్రాం అంతా మార్చినా. 12 గంటలకు నేను పైకి ఎక్కుదాం అనుకున్నా. 12 గంటలకు పైకి ఎక్కి, అంటే 10 గంటలకల్లా షోరూమ్ కాడపోయి కారు తీసుకొచ్చి కారు ఆడబెట్టి, అంతలో వీళ్ళు పాటలు పాడి చీరలు పంచేస్తారు. అంతా అయిపోతుంది. లాస్ట్లో వచ్చి ఒక అర్ధగంట ఏదో వాక్యం చెప్పి సాక్ష్యం చెప్పి ముగిద్దాం అనుకున్నా. కానీ దేవుడు నా మనసులో అరుస్తున్నా నన్ను, ఏందిరా నువ్వు చేసే పని, నువ్వు పోతావా ఈ నుంచి? నేను నిలబెట్టింది ఎందుకు? ఈ ఊరికి గ్రామానికి సేవ పంపించింది ఎందుకు? నేను నిలబడి కార్యం జరిగించు. అవును కదా యేసయ్య, 4 సంవత్సరాలు నువ్వు చేసిన మేలులు ముందర నాకు ఆ కార్యం ఎంత, ఆ వస్తువు ఎంత, సరే అని ఇడిచిపెట్టుకొని వానికి మెసేజ్ పెట్టి, నేను రాను, నేను మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ లేదా రేపు వస్తా, నాకు దేవుని పని ఇంపార్టెంట్ అని మొత్తం మళ్ళీ ప్రోగ్రాం అంతా మార్చి మళ్ళీ మొత్తం ప్రోగ్రాం నా స్వాధీనంలో తెచ్చుకున్నాను. కాబట్టి ఎంతోమంది మంచి ప్రోగ్రాం పోగొట్టుకున్నారు. అద్భుతమైన ప్రోగ్రాం, మంచి సాక్ష్యాలు, మంచి ప్రసంగం, మంచి పాటలు, ఎంతో ఘనంగా గంభీరంగా దేవుడు తన కార్యాన్ని జరిగించినాడు. ఎంతోమంది రాలే, సంఘం వాళ్ళే రాలే, మా ఓలక్క రాలే, ఊరు చెప్పాలంటే విద్యక్క రాలే, ధనం వచ్చింది. ఇంకా కొంతమంది రాలే, పిలిచిన వాళ్ళు రాలే కదా. ఏం ఫీలింగ్, పోతే చీరకు పోయినాం అనుకుంటారేమో. అవులే, మీరు ఎప్పుడు కట్టలే చీరలు కదా, నేను 10,000 చీర తెచ్చి ఇచ్చన్నా మీకు కదా. ఫీలింగ్స్ ఏదో సంఘంలో దేవుడు ఇచ్చింది, అది రగ్గు కానీ, నీళ్లు కానీ, అన్నం కానీ, చీర కానీ. సంఘంలో మిమ్మల్ని గణపరుచున్నామంటే ఎవరిని గణపరిచినట్టు? దేవుని గణపరిచినట్టు. నన్ను గణపరచు వారిని నేను మిమ్మల్ని గణపరిచినాడు దేవుడు. అందుకే మీ పేర్లు పెట్టి మీ ఇళ్ళకి చెప్పినాం, ఓమ్మా దేవుడు మిమ్మల్ని గణపరిచినాడు, ఈ సంవత్సరం అంతా మీరు మందిరాన్ని సక్రమంగా బాగా వచ్చినారు కాబట్టి దేవుడు మీకు ఒక చిన్న కానుక ఏమన్నాడమ్మా, రండి. 70 చీరలు కదా. ఏం చేసినామంటే ఇంకా లాస్ట్కు రాని వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని చెప్పి ఆ పొద్దు వచ్చిన వాళ్ళందరూ కొంతమందికి ఇచ్చి, మళ్ళీ కొన్ని కానుకలు పంచాలంటే వాళ్ళకి ఇచ్చి అన్నీ సెట్ చేసినాం అన్నమాట. ఈరోజు అట్లా అయిపోయిందండి. మన వాళ్ళు అసలు సంఘమో ఏం కథనో ఏం నేర్చుకుంటున్నారు. 5 ఏళ్ళ నుంచి ఈ పరిచయం మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఏం వింటున్నారో నాకు తెలియదు. కానీ నామకార్థంగా వచ్చున్నారో ఒక ఆచారంగా మన మందిరానికి వచ్చి నాకు తెలియడంలా. ఈ సంఘం నాది, ఈ పరిచయం నేను చేయాలా, ఈ బాధ్యత నేను చేయాలా. పిల్లలు పంపించినవా? పిల్లలు పంపించి పిల్లలు ఏం చేస్తారీడా? బల్ల తీసుకునేది ఎవరు? పిల్లల్లా పెద్దోళ్ళ? రక్షణ పొందింది ఎవరు? పిల్లల్లా పెద్దోళ్ళ? ఆలోచన చేయాలా. 4-5 అయింది అంతా రెడీ చేసుకునే వాళ్ళకల్లా మళ్ళీ ఉదయాన్నే లేచి అట్నే నిద్రపోలే, అట్నే సౌండ్ సిస్టమ్ పెడితే మళ్ళీ అట్నే వంటలు చేసి, ఎర్రగడ్డలు నేనే తరిగి తిని, టమాటాలు నేనే తరిగి తిని, పచ్చిమిరపకాయలు నేనే తరిగి తిని, అన్నీ నేనే చేసి, వంటలన్నీ మేమే చేసాం ఇంట్లో. ఆ జయమ్మ పిన్ని ఒకరో వచ్చి సహాయం చేసింది ఎట్నో. ఒకవేళ ఆ పిన్ని కూడా రాకపోయిందంటే ఇంకా మా మేము సావాల్సి వచ్చింది. ఇంకా ఏదండి సంఘము? ఇంట్లో పనుకోండరా?
ఇంట్లో ఈడ వండిన బువ్వల్ని ఆడ వండుకొని ఆడ తింటారా? ఏందండి ఇది? ఏంది అసూయ? ఏంది ఈర్ష? ఏంది పగలి? ఏంది ఇది మనసులో? అసలు ఈ స్వభావం ఏందంట మనసులో? ఏముంది నీ మనసులో? కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగమంటావా? చెప్పు, అడుగుతాను. అంతకంటే ఇంకా నేనేం తప్పు చేసింటే కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగమని అడుగుతాను. నేను నాలో అంత తగ్గింపు ఉంది. మిమ్మల్ని ఎంత ప్రేమించినా మీరు ఎనిక్కెనికి పోతా ఉంటే ఇంకేం చేయాలా నేను? మీరు అవమానించినా మీ కాడికే వచ్చి భంగపోతున్నాం, మీరు కించపరిచినా, మీరు దూరపెట్టినా, ఎన్ని చేసినా, ఫోన్ చేసి పిలుస్తే వస్తున్నాం, ఇంటికి వచ్చి పిలుస్తే వస్తున్నాం, ప్రార్థన అంటే పరిగెత్తి వస్తున్నాం. ఇంత ప్రేమించున్నాం, ఇంత పాకులాడుతున్నాం, ఎంతని హృదయం గాయపరచరమ్మా. ఇదేం అలవాటు అయిపోయింది కొంతమందికి. ఈరోజున ఆ రోజు అయితే మేము చాలా బాధపడినాం, ఏంద్రా ఇల్లు ఇంకెప్పుడురా మారేది అని. కానీ ప్రభువులో మేము సంతోషించినాం. ఎందుకంటే మనుషులు లోకమును చూస్తారు, అసూయ, ఈర్ష, పగ, ప్రతి ఇవి చూస్తారు మనుషులు. కానీ ఆత్మీయులు ఆత్మానుసారమైనవి గమనిస్తారంట. హల్లెలూయా. కార్యక్రమం ఎంత ఘనంగా జరిగింది ఆ రోజు. ఎంత మిస్ చేసుకున్నారంటే అంత మిస్ చేసుకున్నారు. కాబట్టి దేవుడు ఎంతో అద్భుతమైన కార్యాలు జరిగించినాడు. దాదాపు ఆ రోజు లైవ్ టీవీలలో, అన్ని టీవీలలో లైవ్ వేసినాం ఆ రోజున. అర్థమైందా? ఎంత ఘనంగా జరిగిందంటే అంత ఘనంగా జరిగింది. ఎంత గొప్ప సేవ అంటే ఆ రోజు అంత గొప్ప సేవ జరిగింది. క్యాలెండర్లు ఉచితంగా పంచినాం. 1000 క్యాలెండర్లు తెస్తే 1000 క్యాలెండర్లు కేవలం 2 రోజుల్లో పంచినాం. కొందరైతే ఊర్లలో అంటున్నారు, అయ్యా మా ఊర్లో డబ్బులు ఇచ్చినప్పుడు ఇంతవరకు మాకు ఇలా, తిరవ కట్టినా మాకు ఇలా. కళ్యాణ్ బాబు ఎంత మంచోడయ్యా, 10 సంవత్సరాలు మాకు పంపించాడు ఉచితంగా. అటు పోయినసారి 500, ఈసారి 1000 క్యాలెండర్లు. ఇంకా సరిపోలే, ఇంకా కొన్ని పల్లెలు పంచలే మేము ఈసారి. రేపు సంవత్సరం 2000 క్యాలెండర్ పంచాలని. హల్లెలూయా. పంచుతాం. సేవ ఉన్నంత కాలం ప్రయాస పడతాం. దేవుని కోసం వచ్చింది దేవుని సేవకు వచ్చింది సమకూర్చుకోవడానికి కాదు, ధారాళంగా విత్తడానికి, దేవుని ప్రేమను అనేకులకు పంచడానికి, దేవుని ప్రేమను అనేకులకు తెలియపరచడానికి ఈ సేవకు వచ్చినాం. అర్థమైందా? మాతో ఒక పెద్ద ఆయన ఒక మాట అన్నాడు, ఈ మందిరం సరిపోతుంది కదా, ఇంత బాగా చేసుకున్నావు, అనవసరంగా అది కట్టినవేమో అని అన్నాడు. అనవసరంగా కట్టలేదు నేను, వానికి చెవులు పని చేయలే. ఈ రోజున ఇక్కడ కూర్చున్న మీరు, నేను దేవుని సన్నిధిలో నేను చెప్పే మాట ఎప్పుడు ఒకటే, స్థిరమైన మనసు, శుద్ధమైన హృదయం కలిగి మనం బ్రతుకుదాం. దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఘనంగా హెచ్చిస్తాడు, ఘనంగా ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. భయపడద్దు, దిగులు పడద్దు, ప్రభు మన పక్షంలో ఉన్నాడు. నువ్వు ఈరోజు ఏ సమస్యతో వచ్చినా, ఏ చీకు చింతల్లో నువ్వు ఉన్నా, ప్రభు నీకు సహాయం చేస్తాడు. నమ్మకంగా రండి మందిరానికి. ఏమ్మా, వచ్చి గొడవ పడొద్దు, మందిరానికి నమ్మకంగా రండి. వేరే మనసులో పెట్టుకోవద్దు. శుద్ధమైన హృదయం, పవిత్రమైన మనసు కలిగి సర్దుకోనబోయే గుణం ఉండి ప్రభు యొద్దకు నమ్మకంగా రండి. ప్రతి ఆదివారం నమ్మకంగా రండి. రేపు సంవత్సరం నుంచి అయినా మనలో సమస్తాన్ని విడిచిపెట్టుకోండి. శుద్ధ హృదయం కలిగి, మంచి క్రియలు, మంచి ప్రవర్తన, మంచి మనసు కలిగి ప్రభుని ఆరాధించి. నేను చెప్పిన వాక్యంలో ఎవరిని ఎత్తి పొడసలేదు, ఎవరిని ఒక మాట అనడం, నేను సరి చేసుకోమని చెప్తున్నాను అంతే. సరి చేసుకుంటే దీవించబడతాం. మేమింతే, మా బతికింతే, నా ఇష్టం అంటే నేనేం చేయలేను. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆస్వాదించును గాక. మోకరించండి, ప్రభు బలో చేవేద్దాం. మరి ఈ సంవత్సరం అంతా వినాలి. ఈ సంవత్సరం అంతా ఎవరైతే నమ్మకంగా ఉన్నారో, యథార్థంగా ఉన్నారో, మరి ఎవరైతే నమ్మకంగా, యథార్థంగా, పరిశుద్ధంగా ఉన్నారో, ఈ చివరి ఆదివారం ప్రభు బలలో మీరు చేవేస్తూ నీకన్నా ఎందుకు రిమోట్ స్తోత్రం 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 స్తోత్రం.
స్తోత్రం 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 స్తోత్రం. ప్రభు బలలో మనం చేయబోతా ఉన్నాం. ఈ సమయంలో అటు ఇటు ఎవరు చూడొద్దు. మన మధ్యలో ప్రభు బల ఉంది. పరిశుద్ధముగా పవిత్రముగా ప్రభు బలలో మనం చేయవేద్దాం. స్కెచ్చేది కళ్ళు మూసుకోండి. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉండండి. కళ్ళు మూసుకొని ప్రార్థన పూర్వకంగా మరి సమయంలో ప్రభు బలలో మనం చేయవేద్దాము. శుద్ధ హృదయం కలిగి స్థిరమైన ఆత్మ కలిగి మేము ఉండాలి అని ఆశపడుతున్న వారు ఉన్నట్లయితే మరి ఈ సమయంలో నమ్మకంగా దేవుని వైపు చూడండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మీ పక్షాన గొప్ప కార్యం చేయబోతా ఉన్నాడు. ఘనమైన కార్యం, ఉన్నతమైన కార్యాలు దేవుడు సఫలపరచబోతా ఉన్నాడు. ఏస్తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెని విరిచి శిష్యులకు ఇచ్చి, ఇది నా శరీరం, దీన్ని తిన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని తినమని ఆయన సెలవిచ్చాను. ఏస్తాను అప్పగించబడిన రాత్రి ఒక పాత్రను పైకి ఎత్తి, ఇది నా రక్తం, దీన్ని త్రాగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని త్రాగుమని ఆయన సెలవిచ్చాను. మీ చేతి చూపించండి. మీ దగ్గరికి ప్రభు బల్ల తీసుకురావడం జరుగుతుంది. మీ చేతి చూపించండి. మీ దగ్గరికి ప్రభు బల్ల స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఎందుకంటే ఈ సమయంలోనైనా తని ఎందరైతే నీ ప్రశస్తమైన అమూల్యమైన మన ప్రభు బలలో చేయి వేస్తున్నారు తండ్రి, మరి వారి జ్ఞాపకం చేసుకోండి. వారిని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. వారి జీవితంలో గొప్ప కార్యం జరిగించమని, ఉన్నతమైన మేలులతో వారిని తృప్తిపరచమని, శాంతి సమాధానం ఆరోగ్యం శక్తి బలం వరకు అనుగ్రహించమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. తీసుకోండి.
ఈ సమయంలో ఒక పాట పాడుకొని మన కానుకలను మనం సేకరించుకుందాం. సింపుల్గా అందరికి వచ్చిన పాట, పరిశుద్ధ పరిశుద్ధ పాట పాడదాం. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనాని వర్ణింపగలరా, పరిశుద్ధ జనకుల పరమాత్మరూపుల, పరిశుద్ధ జనకుల పరమాత్మరూపుల, నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావ, నిరుపమ బలబుద్ధి నిరుపమ బలబుద్ధి నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావ. హల్లెలూయా. చాలండి. ఈ సమయంలో ఒక చిన్న ప్రోగ్రాం. మరి ఆ రోజు 4వ సంవత్సరం మార్చుకు రాని వాళ్ళ కొరకు మరి వాళ్ళకి ఈరోజు వచ్చినారు కాబట్టి వాళ్ళకి స్పాన్సర్ చేద్దాం. లక్ష్మి వదిన రా సన్ని. జూమ్ అవుట్ చేయి, చప్పలు కొట్టండి. నీకు కాదురా, మీ అమ్మకి అది వాళ్ళక్క ఇటు రేపు చప్పలు కొడుతూ థ్యాంక్ యూ. తర్వాత విజయక్క మా సిస్టర్ అన్నమాట. విజయక్క దేవుడు దీవించును గాక. ఆమేన్. చాలా సంతోషం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. ప్రార్థన, కళ్ళు మూసుకుందామండి. చివరి ప్రార్థన ఆశీర్వాదం అండి. కళ్ళు మూసుకుందాం అందరం కూడా. మా ప్రియమైన యేసు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో ఇంతవరకు ఘనంగా గంభీరంగా ఈ కార్యక్రమం అంతా జరిగించు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరి తండ్రి ఎందరైతే నీ బిడ్డలు మరి నైనా నీ మాటలు విన్నారో తెలుసుకొని సత్యం గ్రహించి నీ మీద ఆధారపడడానికి సహాయం చేయమని, ఘనమైన కార్యాలు జరుగునట్లుగా సహాయం చేయమని, నీ బిడ్డలందరినీ ఆశీర్వదించమని, స్థిరమైన మనసు శుద్ధమైన హృదయము నీ బిడ్డలు కలుగు చేయమని వేడుకుంటూ ఎనలేని మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపించుకుంటూ నజరుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటా ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సుడు రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగునగాక. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మక సహాయము సహవాసం చేరువచ్చిన మీకు నాకును మనందరికీ సదాకాలం యుగయుగములు తరతరములు దేవుని యొక్క మహాకృప తోడై ఉండును గాక. అందరం ఆకాశం చేతులు ఎత్తుదాం. నేను చెప్పినట్టు చెప్పండి. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా ప్రభు యేసుని మాత్రమే గణపరచుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరవకము. ఆమేన్. బోలో ఖుదావని యీశు మసీహ్కి. త్వరగా రాబోతున్న నజరేయుడైన యేసుక్రీస్తు మహారాజుకి హల్లెలూయా, హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు మన యేసుక్రీస్తు ప్రభుల వారికే చెందును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూర్చోండి.